ఎంతసేపు నడిపినా ఏం అవ్వట్లేదు. కానీ ఒక్కసారి సాయంత్రం అయిందనుకోండి, సాయంత్రం 6:05కే మొత్తం చీకటి అయిపోతుంది. 6:30కి ఆ టైంలో బండి తీస్తే అసలు రోడ్డు కనబడట్లేదు, ఏం కనబడట్లేదు. వైపర్లు వేసినా ఏం పని చేస్తలేదు, ఏం పని చేయదు. కొన్నిసార్లు పక్కకి ఆపేసుకుంటున్నాం. బయటకి ఎన్నిసార్లు తుడిచినా, లోపల నుండి ఎన్నిసార్లు తుడిచినా మళ్ళీ సేమ్ అదే ప్రాబ్లం వస్తుంది. ఒక్కసారి ఇలాంటి సమస్యలు ఈ చలికాలంలో అందరికీ వస్తూ ఉంటాయి. చాలామంది చెప్తూ ఉంటారు ఇట్లా అవుతుందని. ఏమవుతుంది అని మనం ఇప్పుడు దాని గురించి ఆలోచించాం. ఏం చేస్తామంటే అప్పటికప్పుడు తుడుచుకున్నాం, వెళ్ళిపోయామని. కానీ లాంగ్ రైడ్లో వెళ్ళేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మనకు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఎందుకంటే అట్లా ప్రమాదాల బారిన పడ్డటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు నాకు తెలిసిన ఒక మంచి ఫెమిలియర్ ఎయిర్ కండిషన్డ్ టెక్నీషియన్ ఆయన ఉన్నారు, ఉస్మాన్ గారు. రాయల్ ఏసీ అని ఇండస్ట్రియల్ ఎస్టేట్ ములుగు రోడ్ ఉంది కదా, ములుగు రోడ్ దగ్గర ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఉంటారు. ఒక్కసారి ఉస్మాన్ గారి దగ్గరికి వెళ్ళి బండి మొత్తం చూపించేస్తే అర్ధరాత్రి ఎప్పుడైనా సరే హ్యాపీగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. కమాన్, లెట్స్ గో టు ఉస్మాన్. ఓకే, చలో ఉస్మాన్ భాయ్ గారి దగ్గరికి వచ్చేసాం. ఈరోజు మీకు ఉస్మాన్ భాయ్ గారితో కలిసి మొత్తం ఏసీకి సంబంధించిన చాలా డీటెయిల్స్ నేను మీకు తెలియజేసే ప్రయత్నాన్ని చేస్తాను. మొత్తం వీడియో చూడాలి. చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో చెప్పాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి మీ ఫ్రెండ్స్ తోటి. అలాగే వరంగల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. ఓకే, కమాన్, లెట్స్ గో. ఓకే, చలో ఉస్మాన్ భాయ్ అప్నే బాజుమే, మన పక్కనే ఉన్నారు ఉస్మాన్ భాయ్ గారు. ఉస్మాన్ భాయ్, అస్సలాము అలైకుం, బాగున్నారా? ఉస్మాన్ భాయ్, సబ్జెక్ట్ ఏంటంటే, నా బండి తెలుసు కదా మీకు. నా కార్ అయితే ఏమవుతుందంటే పొద్దంతా బండి బాగానే నడుస్తుంది, అంతా ఓకే. శాంట్రో సాయంత్రం అయ్యే వరకు ఏమవుతుందంటే 6-7 తర్వాత మొత్తం ఫాగ్ వచ్చేస్తుంది. అది బయటకి ఏం విజన్ లేదు. లైట్లు గిట్లు అన్నీ బాగున్నాయి కానీ బయటకి ఏం కనిపించట్లేదు. ఏంటి కారణం? ఎవరినో అడిగితే ఏసీ అన్నారు. ఇక ఏసీ అంటే ఉస్మాన్ భాయ్, ఇంకెవరున్నారు వరంగల్లో? మీకు ఫాగ్ ఇన్సైడ్ వస్తుందా, అవుట్ సైడ్ వస్తుందా? నాకు ఫాగ్ ఇన్సైడ్ వస్తుంది. ఇన్సైడ్ అంటే లోపల సైడ్ వస్తుంది, బయట సైడ్? గ్లాస్కి లోపల. గ్లాస్కు లోపల ఇస్తే మిర్రర్ సైడ్ ఏసీ గ్రిల్స్ ఉంటాయి అన్నట్టు డాష్ బోర్డ్ పైన. దానికి ఏం చేయాలంటే ఏసీ ఆన్ చేసేసి ఆ మిర్రర్కు ఏసీ వాడాలి. ఇప్పుడు ఏమవుతుందంటే బయట టెంపరేచర్ కనుక ఎక్కువ ఉండి లోపల టెంపరేచర్ తక్కువ ఉంటే, లోపల హాట్ ఉంటే లోపల వస్తుంది అన్నట్టు. బయట వెదర్ కనుక కూల్ ఉండి లోపల హాట్ ఉంది అనుకో, లోపల ఇన్సైడ్ ఫాగ్ వస్తుంది. ఇది ఎప్పుడు అవుతుందంటే, సపోజ్ మనం జర్నీ చేస్తున్నాం, సడన్గా వర్షం స్టార్ట్ అయింది. వర్షం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో బయట వెదర్ కూల్ ఉంటుంది, లోపల హీట్ ఉంటుంది, వేడిగా ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే అద్దానికి ఫ్రంట్ మిర్రర్ ఉంటుంది కదా, ఆ మిర్రర్కి మనం ఏసీ వేయాలి. వేసి ఏమంటే మనకు ఫాగ్ అనేది ఆటోమేటిక్గా కరిగిపోతుంది. చలికాలంలో ఏమొస్తుంది అంటే ప్రాబ్లం, ఎక్కువ శాతం బండ్లకు అంటే ప్రతి బండి ఎప్పుడైతే మనం 4 అద్దాలు ఎక్కించుకుంటామో మొత్తం క్లోజ్ అవుతుంది. క్లోజ్ అయినప్పుడు ఏమవుతుంది అంటే లోపల టెంపరేచర్, మనం ఏసీ వేస్తాం కాబట్టి లోపల కూల్ ఎక్కువ అయింది అనుకోండి, బయట టెంపరేచర్ ఎక్కువ ఉన్నది, లోపల తక్కువ ఉన్నది. అప్పుడు ఏమవుతుందంటే బయట ఫాగ్ వస్తుంది. బయట ఫాగ్ వస్తే మనం ఏం చేస్తామంటే వైపర్ వేయాల్సి వస్తుంది. అవును, ఆ వైపర్ ఊకే మనం ఇట్లా వైపర్ ఆన్ చేసి మళ్ళీ వైపర్ బంద్ కాగానే మళ్ళీ బయట ఫాగ్ వస్తుంది. అవును, అప్పుడు ఏం చేయాలంటే మనం లోపల ఏసీ అనేది తగ్గియాలి. అచ్చా, లోపల ఏసీ తగ్గిస్తే ఆటోమేటిక్గా బయట అనేది మనకు ఫాగ్ అనేది బంద్ అవుతుంది. 2 విధాలు ఉంటుంది. అచ్చా, రైనీ సీజన్లో వచ్చేసి లోపల వస్తుంది, ఈ చలికాలం వచ్చేసి బయట వస్తుంది ఎక్కువ. అచ్చా, ఎందుకంటే మనం లోపల బండి వేడిగా ఉంచుకుంటాం కాబట్టి బయట వస్తుంది. చలికాలం ఏంటంటే, వర్షాకాలం ఏంటంటే బయట ఇది ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్పండి. మనం స్టీల్ గ్లాస్ తీసుకుంటాం, చల్లటి వాటర్ వేస్తాం దాంట్లో. వాటర్ వేస్తే లోపల కూల్ ఉంటుంది కాబట్టి లోపల గ్లాస్ లోపల ఇన్సైడ్ కూల్ వాటర్ ఉన్నది. అవును, ఆటోమేటిక్గా బయట నిమ్మ వచ్చేస్తుంది. టెంపరేచర్ ఎక్కువ ఉన్న చోట మనకు నిమ్మ వస్తుంది. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు లోపల క్యాబిన్ లోపల ఏసీలో కూలింగ్ బాగా ఓవర్ కూలింగ్ అయింది అయితే బయట ఫాగ్ వస్తుంది. బయట వెదర్ కూల్ ఉండి లోపల కూలింగ్ లేదనుకోండి రైనీ సీజన్లో, అప్పుడు లోపల. ఉస్మాన్ గారు, చాలామంది డ్రైవర్స్ తోటి మనం ప్రయాణం చేసేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే హీటర్ వేస్తుంటారు. హీటర్ వేస్తే మొత్తం కరిగిపోతుందండి అంటుంటారు. అది నిజమేనా? అది హీటర్ వేస్తే ఏమవుతుందంటే లోపల హీట్ బాగా అయ్యి బయట వెదర్ కూల్ ఉన్నది అనుకోండి, ఆటోమేటిక్గా బయట ఫాగ్ వస్తుంది. ఓకే, సో హీటర్ వాడాలి అంటే మినిమం టెంపరేచర్ మీద హీటర్ వాడవచ్చు. అంతే. మరీ ఓవర్ హీట్ చేసింది అనుకోండి క్యాబిన్,
బయట ఫాగ్ వస్తుంది. ఓకే, ఈ ఫాగ్ది క్లియర్ అయిపోయింది ఉస్మాన్ భాయ్. ఏసీ గురించి మనం మాట్లాడదాం. ఏసీ అంటే ఇప్పుడు కార్కి కంపల్సరీ అయిపోయింది, ఎందుకంటే అద్దాలు దించి వెళ్ళే పరిస్థితులు ఇప్పుడు లేవు కాబట్టి పొల్యూషన్ భయానికి కంపల్సరీ కంపల్సరీ. అది కారు టాప్ మోడలా లేదంటే బేసిక్ అవన్నీ పక్కన పెడితే ఏసీ మాత్రం కంపల్సరీ. సాధారణంగా ఏసీలో ఏమేం ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, మనం ఎట్లా గుర్తించాలి వాటిని, ఇది ఏసీ ప్రాబ్లము అని? ఏసీల ప్రాబ్లం ఎప్పుడు వస్తుందంటే మనం ప్రతిరోజు మినిమం ఒక 5 minutes అయినా ఏసీ అనేది రన్ చేయాలి. ఇప్పుడు నా దగ్గర చాలామంది కస్టమర్స్ వస్తారు, అరే మేము వెహికల్ 2 నెలలు 3 నెలలు పక్కకు ఐడియల్గా పెట్టినాం, మేము సంథింగ్ వేరే కంట్రీకి పోయినాం, వేరే డిస్టిక్ పోయినాం, మళ్ళీ వచ్చి స్టార్ట్ చేసే వరకు ఏసీ అనేది డెడ్ కండిషన్. అది ఏమవుతుందంటే మొత్తం ఎవాపరేటర్ కూలింగ్ కాయిల్ ఉంటుంది డాష్ బోర్డ్లో, అది ఏమవుతుందంటే మనకు అల్యూమినియంది ఉంటుంది కాబట్టి అది రస్ట్ పడుతుంది అది. సో దానికి ఎంత రన్ చేస్తే అంత లైఫ్ వస్తుంది. అచ్చా, ఏసీ గ్యాస్ అనేది మనం ఎంత వాడితే అంత లైఫ్, వాడకపోతే దానిలో ఉన్న లిక్విడ్ కూడా మనకు ఎవాపరేట్ అయ్యే ఛాన్స్. సో రెగ్యులర్ వాడాలి. సపోజ్ బండి తీయకపోయినా కానీ ప్రతిరోజు 5 నిమిషాలైనా మనం ఏసీ వాడితే మంచిది. ఐడిల్లో పెట్టినా కానీ స్టార్ట్ చేసి ఏసీ వేస్తే మనకు ఏసీ రన్నింగ్ ఉంటుంది, బ్యాటరీ కూడా డిశ్చార్జ్ కాదు. అవసరమైతే ఒక 1/2 kilometer రౌండ్ కొట్టి వచ్చి మళ్ళీ అక్కడ పెడితే మనకు టైర్లు కూడా హార్డ్ కాకుండా ఉంటుంది. అంటే ప్రతిది మనకు మంచిది. ఉస్మాన్ గారు, ఇప్పుడు చాలామంది ఏమంటుంటారంటే ఏసీ ఎక్కువ పెట్టకండి, గ్యాస్ అయిపోతుంది, ఏసీ గ్యాస్ అయిపోతుంది, లేదంటే మేము ఈ మధ్యన చాలా తిరిగామండి, ఏసీ గ్యాస్ అయిపోయినట్టుందండి అంటారు. అట్లాంటిది ఏమన్నా ఉంటుందా? అంటే ఎక్కువ చిల్లు పెట్టుకుంటే గ్యాస్ అయిపోవడం ఉంటుందా? యాక్చువల్ దాంట్లో కొన్ని వెహికల్స్లో బ్లోయర్ స్పీడ్ వచ్చేసి 1st, 2nd, 3rd ఉంటుంది. కొన్ని బండ్లలో 4th స్పీడ్ ఉంటుంది. ఇప్పుడు ఆటోమేటిక్గా 7, 8 స్పీడ్ కూడా పోతుంది. ఇప్పుడు మనం బ్లోయర్ ఎక్కువ పెట్టిన మాత్రాన కూలింగ్ ఎక్కువ రాదు. బ్లోయర్ మనం ఎంత తక్కువ పెడతామో కూలింగ్ అంత మంచి చిల్డ్ వస్తుంది. ఇది క్లియర్గా చెప్పండి ఒకసారి, ఎందుకంటే చాలా మంది బ్లోవర్ గట్టిగా పెడితే ఎక్కువ ఏసీ వస్తుంది అనుకుంటారు. నేను ఒకటే చెప్తున్నా, 1st స్పీడ్ పెట్టిన బ్లోయర్ది, ఫుల్ స్పీడ్ పెట్టిన బ్లోయర్ది లోడ్ ఇంజన్ మీద అంతే పడుతుంది. ఏసీ స్విచ్ నొక్కినాం, ఏసీ స్విచ్లో లైట్ వస్తుంది, లోడ్ స్టార్ట్. మీరు 1వ నెంబర్ పెట్టినా 4వ నెంబర్ పెట్టినా అంతే లోడ్ పడుతుంది. కాకపోతే ఏంటంటే ఏదైతే ఎవాపరేటర్ కూల్ అవుతా ఉంటుందో ఆ ఎవాపరేటర్కు ఫ్యాన్ స్పీడ్ స్లోగా టచ్ అయ్యే వరకు చిల్నెస్ అనేది మంచిగా వస్తుంది. అయినా కూలింగ్ ఎంబడెంబడే నెట్టే వరకు స్పీడ్లో మనకు జస్ట్ లైక్ కూలర్ లెక్క, ఎయిర్ కూలర్ లెక్క వస్తుంది గాలి. ఫుల్ స్పీడ్ ఎప్పుడు కానీ వాడద్దు. ఎంత బ్లోయర్ తక్కువ 1st స్పీడ్ ఆర్ 2nd స్పీడ్ పెట్టుకుంటే మనకు చిల్డ్ ఎక్సలెంట్ వస్తుంది. కాకపోతే కొందరు ఏంటంటే ప్రెషర్ ఎక్కువ రావాలంటారు. ప్రెషర్ ఎక్కువ కాదు, ప్రెషర్ ఎక్కువ ఉన్నా కానీ మనం తక్కువనే పెట్టుకోవాలి. 1st స్పీడ్ ఆర్ 2nd స్పీడ్ పెట్టుకుంటే మనకు లైఫ్. ఉస్మాన్ గారు, ఇప్పుడు ఏసీలలో మనకేంటంటే చిన్న బండికి ఒక సైజు, అంటే మన ఇండ్లలో వాడేది 1/2 ton, 1 ton, 1.5 ton, 2 ton ఎలా ఉంటుందో అలాగే మన కార్లలో కూడా ఏదైనా మోడిఫై చేసుకొని ఎక్కువ ఏసీ వచ్చేటట్టు చేసుకోవచ్చా మనం? ఇప్పుడు కంపెనీస్ ఏదైతే తయారు చేస్తారో సార్, అది ఇంజన్ డిజైనింగ్ని బట్టి కంప్రెషర్ బెడ్, కంప్రెషర్ ఏసీ కంప్రెషర్ తయారు చేస్తుంది. ఆ కంప్రెషర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క బండికి 150cc ఉంటుంది, 180cc ఉంటుంది, ఇట్లా సీసీని బట్టి ఉంటుంది కంప్రెషర్. నాన్ ఏసీ మనం పోతున్నాం, ఏసీ వేసినాం అంటే మినిమం ఒక 2-3 మెంబర్స్ కూర్చున్న లోడ్ అనేది ఆటోమేటిక్గా ఏసీ వేస్తే పడుతుంది. అది ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీ ఏమైందంటే టర్బో, ఇంటర్ కూలర్లు అవి ఇచ్చే వరకు మనకు వెయిట్ అనేది ఆటోమేటిక్గా అవి సెట్ చేసుకుంటాయి ఇంజన్. అదివరకేమో మనం ఫర్ ఎగ్జాంపుల్ మీరు కూడా మారుతి 800 నడిపించాం, 80 స్పీడ్లో పోయేటప్పుడు మనం ఏసీ వేయంగానే ఆటోమేటిక్గా 60 స్పీడ్కి వచ్చేది బండి, పడిపోయేది. ఆటోమేటిక్గా బండి బ్రేక్ పడిపోయేది. ఓవర్టేక్ చేయాలన్నా కానీ ఇబ్బంది ఉంటుండే. అప్పుడు ఏసీ ఆఫ్ చేసి ఓవర్టేక్ చేసేది, కరెక్ట్. మళ్ళీ ఓవర్టేక్ చేసినాక మళ్ళీ ఏసీ వేసుకున్నాయి. ఇప్పుడు అది లేదు, ఎందుకంటే అడ్వాన్స్ టెక్నాలజీ ఇంజన్ వచ్చినాయి. ఏసీ వేసినా కానీ అసలు ఏసీ వేసినామా వేయలేదా, అసలు ఇంజన్ మీద లోడ్ పడలేదా అని అట్లాంటి అడ్వాన్స్ టెక్నాలజీ ఇంజన్లు వచ్చినాయి ఇప్పుడు. కాబట్టి మనకు ఏం మాత్రం కన్జంప్షన్ కూడా అది వరకు మినిమం 3 kilometers 2 kilometers ఉంటుండే. నేను అదే అడుగుదాం అనుకున్నా. చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది ఉస్మాన్ గారు, అదేంటంటే
ఏసీలో వెళుతున్నాం, ఏసీ వాడుతున్నాం కాబట్టి మనకు ఎక్కువ పెట్రోల్ లేదా డీజిల్ తాగుతుంది, ఏసీ లేకుండా వెళితే ఎక్కువ మైలేజ్ వస్తుంది అంటుంటారు. అది నిజం? అది యాక్చువల్ చెప్పేది ఏంటంటే అదివరకు నేను ఇప్పుడు చెప్పేది అదివరకు మినిమం 2 కిలోమీటర్స్ ఆర్ 3 కిలోమీటర్స్ సిటీలో అయితే 3 కిలోమీటర్స్, హైవేలో అయితే 2 కిలోమీటర్స్ కన్జంప్షన్ డిఫరెన్స్ వస్తుండే ఏసీలో. మారుతి 800లో అవి నాన్ ఏసీలో అది 18 ఇస్తే ఏసీలో 15, 16 ఇస్తుంది. అవును. ఇప్పటి బండ్లు పెద్ద మేజర్గా కన్జంప్షన్ డిఫరెన్స్ అయితే లేదు. మ్యాక్సిమం 1.5 కిలోమీటర్ డిఫరెన్స్ ఉంటే ఎక్కువ. ఇంకొకటి ఏంటంటే నేనైతే నా ఒపీనియన్ అయితే అద్దాలు దింపి మనం ఎప్పుడైతే హైవే మీద పోతామో ఏసీ వేస్తే ఎంత అయితే లోడ్ పడుతుందో అంతకంటే ఎక్కువ లోడ్ పడుతుంది. ఇంకా అదొకసారి అది క్లియర్గా చెప్పండి. అది ఎందుకంటే చాలా మందికి డౌట్ ఉంటుంది, అది అద్దాలు దింపి పోదాం అంటుంటారు కదా. ఇప్పుడు కొందరు, నేను ఒకటే చెప్తున్నా మీ వ్యూవర్స్కి, మనం 4 అద్దాలు దింపుతాం, మనం మినిమం 80-100 స్పీడ్ పోతా ఉంటాం. అవును. పోతా అంటే ఏమవుతుందంటే ఆ హెయిర్ అనేది లోపల వచ్చేసి బండికి బ్రేక్ చేస్తుంది. అచ్చా. బండికి బ్రేక్ చేసేసి ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ 2 వీలర్ అంటే పక్కన మన సైకిలే ఉన్నది, అపోజిట్ ఎయిర్లో మనకు బాగా స్టెయిన్ పడుతుంది. కరెక్ట్. ఇప్పుడు ఇది బండి ఉన్నది కాబట్టి మనకు స్టెయిన్ పడదు, ఇంజన్కి పడుతుంది, ఇంజన్ మీద పడుతుంది. కాబట్టి 4 అద్దాలు దింపి మనం పోతా అంటే హెయిర్ అనేది మనకు బయటికి అంత ఫాస్ట్గా పోనీయదు. అదే 4 అద్దాలు ఎక్కియండి, మీకు గాలిలో కట్ చేసుకుంటా బండి వెళ్ళిపోతుంది. నేనైతే ఓకే ఏసీ వేస్తేనే మంచిది, వేయకపోతే ఏమైందంటే ప్రెషర్ బయటికి పోనీయదు. ఉస్మాన్ గారు, తర్వాత చాలామంది గ్యాస్ తగ్గిపోయింది, ఏసీలో గ్యాస్ తగ్గింది అంటారు కదా. అసలు గ్యాస్ ఎందుకు తగ్గుతుంది? సార్ గ్యాస్ అనేది తగ్గదు. యూజ్ చేయకపోతే కొంతవరకు లిక్విడ్ ఎవాపరేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మీరు రెగ్యులర్ ఏసీ వాడే బండ్లు ఉంటాయి చూడండి, ఒక్కొక్క బండి 7 ఇయర్స్, 8 ఇయర్స్, 10 ఇయర్స్ వరకు కూడా ప్రాబ్లం రాదు. రెగ్యులర్ ఏసీ వాడాలి. ఏదైనా లీకేజ్ అయిందంటే వితిన్ 5 మినిట్స్లో గ్యాస్ మొత్తం వెళ్ళిపోతుంది. వితిన్ 5 మినిట్స్ కూడా పట్టదు. దాంట్లో వచ్చేది గ్యాస్ జస్ట్ ఒక్కొక్క బండిలో 400 గ్రామ్స్, 500 గ్రామ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్నోవా ఉన్నది, నియర్లీ మనకు 1 kg వరకు పడుతుంది. ఇట్లా ఉంటుంది. కాబట్టి మనం ఎంత ఏసీ యూజ్ చేస్తే అంత లైఫ్ అనేది పెరుగుతుంది. రెగ్యులర్ ఏసీ యూజ్ చేయాలి, యూజ్ చేయకపోతేనే ప్రాబ్లమ్స్ వస్తాయి. సాధారణంగా వచ్చే సమస్యల్లో మీరు మొదటిది ఏం చెప్పారంటే, బండి స్టార్ట్ చేసి కనీసం ఒక రోజు ఒక 10 నిమిషాలైనా ఏసీ వేసి పెట్టాలి, ఇట్లాంటివి కొన్ని చెప్పారు కదా. ఇవి కాకుండా ఇంకా ఏసీలో వచ్చే ప్రాబ్లమ్స్ ఏమేమి ఉంటాయి? ఏసీలో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే, మనం ఏసీ రెగ్యులర్గా పర్ మంత్ లేకుంటే 2 మంత్స్కి ఒకసారైనా, ఇక రెగ్యులర్ కచ్చా రోడ్లలో, దుబ్బ రోడ్లలో తిరిగేటోళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళైతే ప్రతి నెలకు 15 రోజులకైనా పర్లేదు, 15 రోజులు, నెల రోజులు కచ్చా రోడ్లలో తిరిగేటోళ్ళు ఏసీ క్యాబిన్ ఫిల్టర్ ఉంటుంది. అదేమైందంటే బయట నుంచి ఏదైతే ఎయిర్ సక్ చేస్తుందో అది క్యాబిన్ ఫిల్టర్లో డస్ట్ అనేది ఆగిపోతుంది. అది తీసి హెయిర్ కొట్టాలి, లేదంటే ఖరాబ్ అయితే తీసి కొత్త తీసుకోవాలి. ఇక సిటీలో ఉన్న వాళ్ళు అయితే మాత్రం 2 మంత్స్కి ఒకసారైనా కానీ, అంటే వాతావరణాన్ని బట్టి ఉంటుంది, మన తిరిగినాన్ని బట్టి ఉంటుంది. అది క్యాబిన్ ఫిల్టర్ ఒకటి మనం కరెక్ట్ మెయింటైన్ చేయాలి. క్యాబిన్ ఫిల్టర్ డస్ట్ ఫామ్ అయితే మనకు ఆటోమేటిక్గా లోపల ప్రెషర్ అనేది తగ్గిపోతుంది. ఒకటి సౌండ్ వస్తూ ఉంటుంది కానీ ప్రెషర్ రాదు. బ్లోయర్ తిరిగిన సౌండ్ వస్తుంది, సౌండ్ వస్తుంది కానీ ప్రెషర్ రాదు. సో క్యాబిన్ ఫిల్టర్ ఒకటి. ఇంకొకటి, మనం హైవే మీద వెళ్తాం 100, 120, 80 స్పీడ్ ఇష్టం ఉన్న వాళ్ళు స్పీడ్ పోతారు. ఇప్పుడు మనకు ఈ నుంచి సపోజ్ మనం ఒక 100 కిలోమీటర్ పోయినాక పంపర్ మీద చూసే వరకు చిన్న దోమలు అవి ఇవి ఎన్నో చనిపోయి ఉంటాయి. అవునవును. అట్లాంటిదే మనకు లోపల ఏసీ కండెన్సర్ అని ఉంటుంది. ఏసీ కండెన్సర్. ఇప్పుడు ఇక దానికి కొందరు ఏసీ రేడియేటర్ కూడా అంటారు. ఏసీ రేడియేటర్ లోపల కూడా చిన్న ఫిన్స్ ఉంటాయి అన్నట్టు. గాలి అనేది ఏసీ రేడియేటర్ కండెన్సర్ నుంచి, రేడియేటర్ నుంచి అవతల ఇంజన్కు తలగాలి. ఇది 2 కూల్ అయితేనే మనకు ఏసీ కూడా కూల్ ఉంటుంది, ఇంజన్ కూడా కూల్ ఉంటుంది. ఇది ఏమవుతుందంటే బ్లాక్ అవుతుంటాయి, డస్ట్ పోయి డైరెక్ట్గా ఇదే తగులుతుంటుంది కదా రోడ్ మీద, గాలికి ఎయిర్ తగులుతుంటుంది బంపర్ లోపల. సో దీనికి కూడా ఏం చేయాలంటే ప్రతిసారి వాషింగ్ చేసినప్పుడు అయినా కానీ, ఇంట్లో వాటర్ పైప్ ఉంటుంది కదా, దాంతో అయినా కానీ మంచిగా క్లీన్ పెట్టుకోవాలి. ఫ్లో అనేది ఇటు నుంచి ఎంటర్, ఇటు నుంచి వెళ్ళాలి.
అది ఒకటి కండెన్సర్ అంటే అదే ఏసీ రేడియేటర్ అంటారు చాలామంది, దాని మీద మనం వాటర్ కొట్టుకోవాలి, వాటర్ తోటి ప్రెషర్ తోటి మంచిగా సాడు ప్రెషర్. ఇంకొకటి మన దగ్గర ఏం చేస్తాం, వాషింగ్ కాడికి పోతాం. వాషింగ్ దగ్గర పోయినాక మనం ఏం చేస్తాం, మొత్తం టోటల్ బాడీ మొత్తం కడుగుతారు. అవును, కడిగినాక ఓకే, కానీ ఏసీ రేడియేటర్ కడగరు వాషింగ్ వాళ్ళు. అది మంచిగా మనం దగ్గరుండి నిలబడి ఏసీ రేడియేటర్ ప్రెషర్కు, అది కూడా స్ట్రేట్ ప్రెషర్. ఓకే, క్రాస్ ప్రెషర్ అయితే పిన్స్ బెండ్ అవుతాయి, పిన్స్ బెండ్ అవుతాయి. స్ట్రేట్ ప్రెషర్ తోటి అది కూడా సాఫ్ చేయించుకుంటే మంచిది. అదొకటిను, తర్వాత లోపల ఉండేటటువంటి క్యాబిన్ ఈ రెండే, ఇవి రెండు మెయింటైన్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇంకా ఇంపార్టెంట్ ఇంకొకటి కార్ లోపల ఒకటి డోర్ ఉంటుంది, అవుట్ సైడ్ ఎయిర్ సక్ చేసేది, ఇన్సైడ్ ఎయిర్ సక్ చేసేది. పక్కన బటన్స్ ఉంటాయి. ఇప్పుడు ఆటోమేటిక్గా బటన్ ఉన్నది, మాన్యువల్గా అయితే కిందకి మీదకి అనుకుంటాం. అది మనం వాతావరణం మంచిగా ఉన్నది, ఫారెస్ట్ ఏరియా ఉన్నది, బయట కూడా మనకు పొల్యూషన్ లేదు, ఫ్రెష్ ఎయిర్, అట్లాంటప్పుడు ఆ ఫ్రెష్ ఎయిర్ వేసుకోవాలి. ఇక సిటీలో కనుక మనం పొల్యూషన్ ఏరియాలో పోతున్నామంటే మనం లోపలనే రీసర్క్యులేషన్ ఆప్షన్ ఉంటుంది, అది పెట్టుకుంటే మంచిది. బయట ఇయర్ మనం సక్ చేసి తీసుకున్నాం అనుకోండి, ఫిల్టర్ తొందరగా జామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓహోహో, లోపలనే రీసర్క్యులేషన్ అయితే తొందరగా ఫిల్టర్ జామ్ కాదు, అది ఒకటి మనం పెట్టుకోవాలి. తర్వాత ఉస్మాన్ గారు కొంతమందికి కొన్ని అలవాట్లు ఉంటాయి. ఆ అలవాట్లు ఏంటంటే కొంతమంది సిగరెట్ తాగేవాడు ఉంటాడు, ఏసీ వేసుకొని ఏసీలో కూర్చొని సిగరెట్ తాగుతుంటారు, లేదంటే స్పైసీ ఫుడ్ అవి తింటుంటారు. దాంతో స్మెల్ ఏమన్నా ఫామ్ అయ్యే అవకాశం ఉంటుందా కార్లో? ఫామ్ అంటే ఎంతైనా కానీ హెల్త్కు మంచిది కాదు సిగరెట్, అది మంచిది కాదు. అది మనం సపోజ్ మనం ఇప్పుడు సిగరెట్ తాగినాం, అవును, ఆ స్మెల్ అనేది మళ్ళీ రీసైకిల్ అయితేనే ఉంటుంది. అది నేను అడిగింది, అది రీసైకిల్ అనేది అయితేనే ఉంటుంది, అది బయటికి పోదు. అది మీరు ఫర్ ఎగ్జాంపుల్ హాఫ్ అన్ అవర్ కార్లో కూర్చున్నాను, హాఫ్ అన్ అవర్ ఆ సిగరెట్ది పవర్ ఉన్నంత వరకు అది రీసైకిల్ అయితేనే ఉంటుంది. మరి ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? డోర్ లిప్పి పెట్టేయాలా ఆ వాసన పోవాలంటే? ఒక 2 నిమిషాలు అద్దాలు దింపాలి. అద్దాలు దింపితే మొత్తం లేదు. ఉస్మాన్ గారు ఇంకొక పెద్ద డౌట్ చాలామందికి ఉండేది ఏంటంటే, గ్యాస్ నింపుకోవటానికి వెళుతుంటారు కదా, ఒక్కొక్క చోట ఒక్కొక్క రేటు ఉంటుంది. ఒక చోట మనం ఊహించినంత తక్కువ ఉంటుంది, ఒక చోట మధ్యస్థంగా ఉంటుంది, కొన్ని చోట్ల కాస్త హెవీగా ఉంటుంది. ఈ వేరియేషన్ ఎందుకు ఉంటుంది? అంటే లాభాల కోసమేనా, లేదంటే గ్యాస్లో ఏమన్నా తేడా ఉంటుందా? గ్యాస్లో అంటే సార్ 2 రకాల గ్యాస్ ఉంటుంది. అదే అదివరకు అయితే క్లోరోఫ్లోరోకార్బన్ R12 వచ్చేది, అది బ్యాన్ అయింది. అది క్లోరోఫ్లోరోకార్బన్ తోటి మన ఓజోన్ పూరా డ్యామేజ్ అవుతుంది, అది బ్యాన్ అయింది. ఇప్పుడు హైడ్రోఫ్లోరోకార్బన్ గ్యాస్ వేయాలి. ఇప్పుడు కొందరు వాడేటోళ్ళు హైడ్రోఫ్లోరోకార్బన్ వాడతారు, కొందరేమో ఇష్టం ఉన్నట్టుగా వాడతాను, కానీ మొత్తానికైతే హైడ్రోఫ్లోరోకార్బన్ గ్యాస్ వాడాలి. 10 kg సిలిండర్స్ వస్తాయి, మేమైతే 10 kg సిలిండర్ హైడ్రోఫ్లోరోకార్బన్ గ్యాసే వాడతాం. షోరూమ్స్లలో కూడా అదే వాడతారు. తప్పితే ఇక కొందరు చిన్న చిన్న టిన్స్ అవి ఇవి తీసుకొచ్చి వేసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి వర్కౌట్ అవ్వదు. ఇక వాళ్ళది ఒపీనియన్ వాళ్ళకి. అంటే నేను చెప్పింది అది కదా, అంటే గ్యాస్లో ఏమన్నా తేడా ఉంటుందా? ఎవరు బిజినెస్ స్ట్రాటజీ వాళ్ళది అనుకోండి. ఎన్టీఐసీలో వేరే R22 అని వస్తుంది, వేరే ఎన్నో ఉంటాయి. ఇక మా కార్కి అయితే సంబంధించింది హైడ్రోఫ్లోరోకార్బన్ గ్యాస్ వస్తుంది. ఓకే ఉస్మాన్ గారు, ఇంకా మీ దగ్గర మీ రాయల్లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి? మా దగ్గర ఫెసిలిటీ ఏమున్నా సార్, బండి వచ్చింది ప్రాబ్లం కాదు అనకుండా ప్రతిదీ, ఏది ఎంత మేజర్ ఉన్నా ఎంత మైనర్ ఉన్నా కానీ రష్ ఎక్కువ ఉంటే మాత్రం టైం తీసుకుంటాం, లేదంటే ఎంబడే చచ్చి. అంటే ఇప్పుడు కొత్త కొత్త కార్లు లేటెస్ట్ మోడల్స్ వస్తున్నాయి కదా, దానికి సెన్సిటివ్ పార్ట్స్ అయి ఉంటాయి కదా, అవి మీ దగ్గర దొరుకుతాయా? 99% అన్నీ వరంగల్లో అవైలబుల్ ఉంటుంది. ఒకవేళ అవైలబుల్ లేకుంటే కూడా మనం డైరెక్ట్ హైదరాబాద్ నుంచి ట్రాన్స్పోర్ట్లో ఇలా సాయంత్రం ఈవినింగ్ మనం చెప్పినా కానీ తెల్లారి 10 గంటల వరకు మనకు వరంగల్ అవైలబుల్ ఉంటుంది. ఉస్మాన్ గారు ఎన్ని సంవత్సరాల నుండి ఉన్నారు మీరు ఇండస్ట్రీలో? నేను 96 నుంచి ఉన్నాను. 96 అంటే ఆల్మోస్ట్ 95లో నా 10th అయింది. 96లో నేను ఇంటర్ చేసుకుంటా ఇది చేసిన. ఇక ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసి ఇక
అంటే Study అక్కడికి- బేసిక్ మోడల్ అంబాసిడర్ల నుండి ఇప్పటి BMW ఆడి వరకు మీరు చేస్తున్నారు. నేను నేర్చుకునేటప్పుడు సార్ పర్ డే ఒక్క బండి వస్తే ఎక్కువ, అది కూడా పర్ డే. ఒక్కొక్కసారి నేను పని నేర్చుకునే కాడ కానీ ఒట్టిగానే కూర్చొని పోయిన రోజులు కూడా ఉన్నాయి, కానీ అప్పుడు అంత లేకుండే. ఉస్మాన్ గారు, బండి తొందరగా కావాలి అంటే ఏం చేయాలంటే, వచ్చి గంటలు గంటలు కూర్చోకుండా త్వరగా బండి కావాలంటే ఏం చేయాలి? బండి రిపేర్ తొందరగా కావాలనా లేకపోతే ఏసీ కూల్ లోపల తొందరగా కావాలా? బండి తొందరగా రిపేర్ అయ్యి మంచి కూలింగ్ రావాలి. ఇక సార్ ఇప్పుడు ప్రతి కస్టమర్ ఎవరైనా కానీ మాకు తొందర పెడతాం. అవును, తొందరగా కావాలి, తొందరగా కావాలి. మేము ఒకటే చెప్తాం, తొందరగా చేస్తే మాత్రం నో వారంటీ, నో గ్యారంటీ. నాకు టైం ఇవ్వండి, రేపు మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే నా రెస్పాన్సిబిలిటీ. ఓకే, అది తొందరగా చేసే పని నాకే నచ్చదు సార్, కరెక్ట్. నాకే నచ్చదు అది. ఎందుకంటే తప్పదు, ఎందుకంటే తొందర పెడతారు వాళ్ళు. కాబట్టి నేను టైం తీసుకుంటా. మళ్ళీ మన దగ్గర రిపేర్ అయిన ప్రతి బండికి ఇన్ ఫ్యూచర్లో మళ్ళీ ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ నేను టేకప్ చేసుకుంటా, నా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సో మా వ్యూవర్స్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మీరు? మీ వ్యూవర్స్కు నేను ఒకటే చెప్పాలనుకుంటాను. ఇప్పుడు ఒక 2-3 మంత్స్ అయితే మళ్ళీ ఎండాకాలం స్టార్ట్ అవుతుంది. ఒకటే, ఇప్పుడు సపోజ్ మనం ఎటైనా ఆఫీస్కి పోయినాం, ఎటైనా పోయినాం, నీడ అనేది ఉండదు. బండి ఎర్రటి ఎండలో మనం నిలబెట్టాల్సి వస్తుంది. సరే తప్పదు, నిలబెడతాం. లోపల వచ్చినాక కూర్చుందామంటే కూడా మనకు కూర్చోలేం, అంత హీట్ ఉంటుంది. చాలా హీట్ ఉంటుంది. ఫస్ట్ ఏం చేయాలంటే ఏదైతే ప్యాక్ ఉన్నదో ఫస్ట్ డోర్ తీసి కీ ఆన్ చేసి స్టార్ట్ చేయాలి. ఓకే, 4 అద్దాలు దింపాలి. 4 అద్దాలు దింపి ఏసీ వేయాలి. ఏసీ వేసినాక వితిన్ ఒక నిమిషం వెయిట్ చేసి మనం కార్లో ఎంటర్ అయితే మంచిది. ఇంకొకటి, వీలైనంత వరకు రెగ్జిన్ సీట్ కవర్లు ఎండాకాలం మంచిది కాదు. అదేమైతుందంటే బయట నుంచి ఏదైతే సన్ రైజ్ లోపల వస్తుందో ఇది అబ్జర్వ్ చేస్తుంది. అబ్జర్వ్ చేసి మనకు ముందట చేయబెడుతున్నా కూలింగ్ వస్తూ ఉంటుంది, కానీ బండి కూల్ కాదు. ఈ కటన్స్ మెయింటైన్ చేయాలి. టవల్స్ అట్లాంటి ఏమైనా రెగ్జిన్ మీద ఈ ఎండాకాలం ప్రత్యేకంగా మెయింటైన్ చేయాలి. సో అది వేసుకుంటే కూల్గా ఉంటుంది అంటే కూల్గా ఉంటుంది బండి కూడా. ఇప్పుడు ఒకటే సార్, సీట్ కవర్ రెగ్జిన్ ఏమవుతుందంటే హీట్కు అబ్జర్వ్ చేస్తుంది, అది హీట్ అవుతుంది. అదే క్లాత్ హీట్కు అబ్జర్వ్ చేయదు. మనం టవల్స్ వేసినాం అనుకోండి, మనం ఎంత ఎండలో పెట్టినా కానీ వచ్చి కూర్చోవచ్చు దానిలో. కాబట్టి స్టార్ట్ చేసి నేను నా బండికి అయితే నేను ఒకటే చెప్తానా, మీ వ్యూవర్స్కు కూడా అదే చెప్తున్నా. ఎండలో కనుక పార్క్ చేస్తే బండి 4 అద్దాలు దింపండి, స్టార్ట్ చేసి ఏసీ వేసి ఒక 2 కిలోమీటర్స్ అద్దాలు దింపినాకనే ఏసీ వేసి ఒక 2 కిలోమీటర్స్ పోయినాక ఆటోమేటిక్గా అద్దాలు ఎక్కించుకోండి, తొందరగా బండి కూల్ అవుతుంది. లేదంటే మీరు అదే అద్దాలు దింపకుండా హీట్లో వచ్చి ఏసీ వేసినాం అనుకోండి, 10 కిలోమీటర్ పోయినా కానీ బండి కూల్. 23-24 ఏళ్ళు అంటే ఆయన 10th అయిపోయిన వెంటనే ఇంకా డైరెక్ట్గా ఇండస్ట్రీలోనే వచ్చారు. ఎన్నో వెహికల్స్ చూశారు. గుడ్ మెకానిక్, మనం ఆయనకి సర్టిఫై చేయొచ్చు. సో మీకు ఎవరికి ఏ సమస్య ఉన్నా కూడా ఉస్మాన్ భాయ్ని సంప్రదించవచ్చు. రాయల్ ఏసీ, తర్వాత ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఉస్మాన్ వారికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా మనం కింద డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది. ఆ డిస్క్రిప్షన్లో చూసి మీరు ఆ నెంబర్కి రేంజ్ చేసి ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే మీరు డైరెక్ట్గా ఉస్మాన్ భాయ్తో మాట్లాడండి. సో థ్యాంక్ యూ ఉస్మాన్ భాయ్.